తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, అది మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే గతంలో పౌలు తెస్సలోనిక అనే ప్రాంతం వాళ్ళకి ఆల్రెడీ చెప్పాడు, ప్రభువు ఎలా అయితే దొంగ వచ్చినట్లు వస్తాడు, ఎవరికి తెలియకుండా ప్రభు వస్తాడు అన్నమాట. ఆ సమయంలో ఎవరైతే ఆయన యేసు ప్రభువు ఇలాగే ఉండాలి అని చెప్పాడు కదా, అదే క్రియలు అలాగే చేస్తూ ఉండేవాళ్ళు ధన్యజీవులు, చేయని వాళ్ళు వేస్ట్గా వాళ్ళ కింద, వాళ్ళ జన్మంతా వేస్ట్ అయిపోయినట్టే. కాబట్టి ఏం చేయాలంటే ప్రభు వచ్చే సమయం లేదంటే మన జీవితం ముగిసే లోపు మనం ఏంటంటే ప్రతిరోజు కూడా చాలా వాల్యుబుల్ సమయం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సమయం ఎలా సద్వినియోగం అయ్యిద్ది? తన క్రియలు చేస్తే సద్వినియోగం అయ్యిద్ది. తన క్రియలు. ఇప్పుడు మన బైబిల్ చదువుకుంటున్నాం అనుకో, చదువుకున్నంత మాత్రాన ఎంత గొప్పడో అనుకోడు. మనం జీవన విధానం మార్చుకోవాలంట. నేను ఎప్పుడు చెప్తానే ఉంటున్నాను అనుకో, అది చేయట్లేదు అనుకో, కాలం పట్టుకుని డస్ట్బిన్ కూడా చెత్తగుండి వేసేస్తాడు. అలా ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళే, ఇప్పుడు నేనే నువ్వైనా ఎవరైనా సరే ఎవరి కాళ్ళు ఏం చేయాలంటే మనం ఇది అద్దం అంట, యాకోబు పత్రికలు ఎక్కడ ఉంటుంది, ఈ అద్దం చూసుకుని ఇక్కడ లోటుపాటు ఉంది, ఇక్కడ లోటుపాటు ఉంది, నా ప్రవర్తనలో ఇక్కడ లోటుపాటు ఉంది. ఇప్పుడు అద్దంలో ఇటు చూసుకుంటాం కదా, తీసుకుని చూసుకుంటాం కదా మనం. అట్లా ఇక్కడ లోటుపాటు ఉంది, పింపుల్స్ అని మనం ఇలా చూసుకుంటాం కదా. మన లోటుపాట్లు ఎలా అయితే అద్దంలో చూసుకుని ఇలా తీసుకుంటామో అదేవిధంగా ఈ వాక్యాన్ని చదువుకొని మనకి ఎక్కువ కోపం ఉంది, లేదంటే అసూయ ఉంది, లేదంటే ఇంకోటి ఉంది, ఈ చెడ్డ గుణం ఉంది, నాకు ఈ చెడ్డ గుణం ఉంది కాబట్టి దీన్ని ఏదో విధంగా పోగొట్టుకోవాలని మీరు ఏదో విధంగా మీ సొంత తెలివితేటలు ఉపయోగించి అది పోగొట్టుకోవటానికి మీరేంటంటే తీవ్ర కృషి చేయాలి. కృషి చేయటం కాదు, దేవుడిస్తాడులే, దేవుడిని అడిగాను, దేవుడిస్తాడులే, నాకు విశ్వాసం ఉంది, దేవుడిస్తాడు అని కూర్చుంటారు. అలా ఉపయోగం ఉండదు. కొంతమంది పాటలు బాగా పాడాలి ప్రభువా, మంచి గాత్రం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తారా, ఆ తర్వాత వాళ్ళు పాట పాడారంటే అక్కడి నుంచి పారిపోవటమే మనం. ఇక ఆ టైప్లో ఉంటుంది. ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయగా సరిపోదు, దేవుణ్ణి అడగగా సరిపోదు, సాధన చేయాలి. ఇప్పుడు గాత్రం సరిగ్గా ఉండాలంటే సాధన చేయాలి. కొన్ని ఉంటాయి, ఏవో ఉంటాయి, మెంతులు ఏదో పలానా ఉంటాయి, జీలకర్ర లాంటివి ఉంటాయి. మనం అవి తింటే గొంతు కొంచెం సరళం అయిద్దంట, కొంచెం మంచిగా వచ్చిద్దంట. అలా కొన్ని చిట్కాలు కానీ చిట్కాలు ఉంటాయి, సాధన కూడా చేసుకోవాలి. ఇప్పుడు గాత్రం ఇప్పుడు ప్రార్థన చేస్తే సరిపోదు. ఇప్పుడు నేను చాలా కాలంగా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నా, గాత్రం బాగుండాలని ప్రార్థన చేసిద్దు, కానీ అసలు ఆమె స్వరం ఎత్తిందంటే అక్కడి నుంచి పారిపోవటమే. అంత దారుణంగా ఉంటుంది గాత్రం. చాలా కాలం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటుంది గాత్రం గురించి. గాత్రం మాత్రం బాగుంది, ఎందుకంటే సాధన లేదుగా. నొట్టి ప్రార్థన చేస్తే ఎలా? సాధన చేయాలిగా. మరి దేవుడు కొంతవరకు నీ సహాయం చేయొచ్చు, కానీ మెయిన్ నీ సాధన ఉండాలి. ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే, దేవుడిని ఏ విషయంలో అయినా సరే మన ఊరికి అలా అడగగా సరిపోదు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, నా ప్రవర్తన సరిదిద్దు ప్రభు, అయ్యా నీకు దండం పెడతాను ప్రభు, చాలా కాలం నుంచి అడుగుతున్నా, ఇప్పటికే నా ప్రవర్తన సరిదిద్దయ్యా అంటవే. కానీ సరిదిద్దుకోవటం కోసం తీవ్ర ప్రయత్నం మనం చేస్తావా? చెయ్యం. కాబట్టే మనకు దొరకదు. పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలి, వెంబడించాలి, నడవాలిరా అని దేవుడు చెప్తానే ఉంటాడా? అవేం మనం పట్టించుకోం. అందుకే మనం ఏంటంటే భక్తిలో ఎదగలేకపోతున్నాం. కార్లు బంగ్లాలు అన్నీ సంపాదించుకోగలుగుతామేమో, కానీ ఈ భక్తిని మాత్రం సంపాదించుకోలేకపోతున్నాం. కారణం మన పూర్తి శక్తి, యుక్తులు, తెలివితేటలు అన్నీ కూడా మనం ఈ మార్గంలో నడవటం కోసం మనం పెట్టకపోవటం వల్లనే మనం నష్టపోతున్నాం. పరలోకంలో ఎంతో విలువైన వజ్ర వైడూర్యాలు కానీ, విలువైన సంపదలు, స్థలాలు, ఇళ్ళు మన పేరున దేవుడు ఇస్తాడంట. అవన్నీ కూడా పోగొట్టుకుంటున్నాం. సాధుర్ సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, భక్త సింగ్ లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడున్న ఈ కొంతమంది పాస్టర్లు కానీ వాళ్ళు ఎంతో దేవుని కోసం ఎంతో శ్రమించి, విశ్వాసులైనా సరే కొందరు విశ్వాసులు కానీ దేవుడి కోసం ఎంతో శ్రమించి, సమయం కేటాయించి
చెమట ఓర్చి చెమటైనా సరే ఓర్చి వాళ్ళ దేవుడి కోసం సమయాన్ని వెచ్చించి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుని దేవుడి కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు సంపాదన కోసం, డబ్బుల కోసం కూడా పెద్ద కష్టపడతారు. రూపాయి వచ్చినా రాకపోయినా దేవుడి సేవ అనంట వెళ్ళి దేవుడి కోసమే వాళ్ళ సమయాన్ని కేటాయించి దేవుడి దగ్గర మార్కులు సంపాదించుకోవడానికి చూస్తున్నారు. అలాంటి వాళ్ళు తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు అంట. సామెతల్లో తెలివైన వాడు జ్ఞానవంతులని ఉంటుంది. భక్తి చేసేవాళ్ళే తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు అంటే, మిగతా వాళ్ళు కాదు. నీకు తెలివితేటలు ఉండొచ్చు కానీ నువ్వు భక్తి చేయలే కాబట్టి నువ్వు మూర్ఖుడివి. నువ్వనే కాదు, నేనే అయినా సరే, ఎవరైనా సరే భక్తి చేయని వాళ్ళు మూర్ఖులు. భక్తి చేయగలుగుతున్నారంటే ఆడు తిక్కలోడైనా తెలివిగలవాడి కింద వచ్చేస్తాడు లాస్ట్కి అలా ఉండిద్ది అన్నమాట. దేవుడి వ్యవహారాలు అలా ఉంటాయి. కాబట్టి మెలకుగా ఉండాలి. ఈ మార్గంలో మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు అన్నమాట. కొందరు అంటారు, దేవుడేడి, మీ దేవుడు వస్తానని చెప్పాడంటగా, ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిందంటగా అని అలా బొళ్ళుమంట నవ్వుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు. అలా కొన్ని రోజులు గడవగా దేవుడు వస్తాడు, తెలియకుండా వస్తాడు అనమాట, దొంగ వచ్చినట్టు. తను నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు, రెప్పపాట్లు మాయమైపోతారు. కానీ విడబడ్డ వాళ్ళ పరిస్థితి మామూలుగా ఉండదన్నమాట. కాబట్టి అవిశ్వాసంగా ఉండక ప్రతి ఒక్కరు కూడా మనందరం విశ్వాసంలో ఎదగాలి. అలా ఎదుగుతాము గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.